జ్ఞాన క్రియాశక్తి అర్థశక్తి 3 విధాలనియు జ్ఞానశక్తి సత్వగుణమునకు, క్రియాశక్తి రజోగుణమునకు, అర్థశక్తి తమోగుణమునకు సంబంధించినట్టుగా గ్రహించుము. పరమాత్మకు స్థూల రూపము, సూక్ష్మ రూపము అను 2 రూపాలున్నవి. మొదటిది నిరాకారము జ్ఞానరూపము, వివర్తములకన్నిటికీ కారణమైంది. రెండవది సాకారము సగుణము. ధ్యాన సమయమందు దేవి యొక్క దయాస్వరూపమును ఉపాసించవలెను. అది దేవి స్థూల రూపము. పరమాత్మలోని స్వరూపము సూక్ష్మము. ఆ సూక్ష్మరూపము సూత్రాత్మకమని పండితులు చెప్పుచున్నారు. పంచీకరణము చేత ఆకాశం మొదలగు పంచభూతములు ఏర్పడినవి. ఆకాశమునకు శబ్దం ఒకటి గుణము, వాయువునకు శబ్దము స్పర్శ 2 గుణములు, అగ్నికి స్పర్శ రూపములు 3 గుణములు, నీటికి శబ్దస్పర్శ రూపము రసములు 4 గుణములు, భూమికి శబ్ద స్పర్శ రూప రసగంధములు 5 గుణములు. ఈ గుణముల కలియిక చేత బ్రహ్మ